చూడటానికి. ఉమ్, ఫస్ట్ ఉమ్, అడిగారు, ఉమ్, "ఆ, మీ అమ్మాయికి నచ్చిందా అది నచ్చిందా అని మా తాతయ్యని అడిగారు. ఉమ్, నాకు అమ్మాయి నచ్చింది, మరి ఆ అమ్మాయిని కూడా అడగండి, ఉమ్, ఉమ్, నేను ఉమ్. నచ్చినో లేదా అని అడగండి అన్నాడు తాతయ్య కూడా. అక్కడే అక్కడే అన్నాడు. ఉమ్. నువ్వు వెంటనే తల లేపి ఆమెలే చూసావా ఫేస్? అప్పటికి చూసి ముఖం చూసావా? చూసిన ఉమ్, ఇట్లా ఎలా? ఉమ్, మామయ్యళ్ళు అక్కడ ఉండోళ్ళు పక్కన పిన్నులు పిన్నులు వాళ్ళు ఉంటారుగా. ఉమ్, వాళ్ళు ఏంటమ్మా మరి అబ్బాయి నచ్చిండంటే, ఉమ్. మా అన్నయ్య వాళ్ళకి నచ్చితే నాకు నచ్చినట్టే అన్నా. అంతే. అంతే అన్న. ఉమ్, ఓకే. ఇక అది పెళ్లి చూపులు. అది పెళ్లి చూపులు ఆ, వెంటనే పెళ్లి చూపులైన వెంటనే పెళ్ళయిందా లేకపోతే ఆ, మధ్యలో గ్యాప్ ఉందా? వారం రోజులకి పసుపు కుంకుమని బట్టలు తెచ్చారు. అంటే ఇక ఇప్పుడు ఏదో అంటారు చూడు, ఉమ్, పసుపు కుంకుమ తెచ్చారు, బట్టలు తీసుకొని ఉమ్. వచ్చారు. కట్నం ఇచ్చారా? కట్నం ఇచ్చారు. ఫ్రీగా చేసుకున్నాడా? ఫ్రీ ఆ రోజులలో ఎదురిచ్చిన వాళ్ళు ఎదురిచ్చి చేసుకుంటున్నారు, ఉమ్. ఫ్రీగా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మీరు కొంచెం రిచ్ కాబట్టి ఇచ్చారా? రిచ్ అని కాదులే గాని ఒక్కతే చెల్లెలుగా ఆ, మరి మనం ఎందుకు ఊరికే అని పంపకూడదు. 500 ఇచ్చి చేసి 500 అంటే 500 ఇచ్చారు కట్నం. 500 అంటే ఎక్కువేనా అప్పుడు? ఇప్పుడు 5 లక్షలు అన్నట్టే. అవునా? మరి అన్ని ఏళ్ళు కదా. అదే ఆ నిజమే. ఉమ్, అంతే. ఉమ్. 500 కట్నం ఇచ్చారు, తాతయ్య ఉంగరం పెట్టారు. నీకు నాకు ఇంకేం పెట్టలేక 500 మరి కట్నం. తాతయ్య ఆ తాతయ్య కట్నంతో వాళ్ళు నాన్నతాడు పెట్టారు నాకు. ఉమ్, ఆ కట్నంతో మీకు నాన్నతాడు నాన్నతాడు చేయించారా? పెట్టారు. అమ్మమ్మ నీకు అత్తమ్మ ఎవరు లేరు కదా? లేరు. ఉమ్. నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఏం లేదు? ఏమీ లేదు. ఉండుంటే బాగుండేది అనుకున్నావా? అనుకునేదాన్ని ఉమ్, నిజంగా. ఉమ్, ఇక పెద్దమ్మ, చిన్న పెద్దమ్మ ఇద్దరు పుట్టినాక అందరూ పిల్లలతో నాయనమ్మలు తాతయ్యలు ఉమ్, అందరు మురుస్తున్నారు. రోడ్డు మీద కూర్చుంటారు ఎట్నే సాయంత్రం లైన్ గా. ఉమ్, మనవాళ్ళతో మనవరాళ్ళతో మురిచేది వాళ్ళు. ఉమ్, నా పిల్లలకు కూడా అట్లుంటే తాతయ్య నాయనమ్మ వాళ్ళ నాయనమ్మ తాతయ్య ఉంటే ఆడిచ్చేవాళ్ళు కదా అనుకునేదాన్ని. ఉమ్. అంతేగాని నాకు అత్త వాళ్ళు లేరు అని చెప్పేసి అట్లా ఏమనుకోలేదా?